ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కాపాడుకునేందుకు సమగ్ర సర్వేలో బీసీల లెక్కను తగ్గించి తూతు మంత్రంగా సర్వే చేపట్టారని అదే సీఎం రేవంత్ రెడ్డి ఎత్తుగడాని కాంగ్రెస్ బహిష్కృత నేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే తప్పుల తడకాని నిరూపిస్తానని ఆయన సవాల్ విసిరారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. మాట మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. కార్యకర్తల శ్రమతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. కొందరు నేతలు బీజేపీ బీఆర్ఎస్ గొంతుకలై మాట్లాడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ చేయలేనిది తాము చేశామని అభినందించాల్సింది పోయి విమర్శలు చేస్తారా అని ప్రశ్నించారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో పోల్చుకునే స్థాయి మల్లన్నది కాదని చెప్పారు. కులగణనపై అభ్యంతరాలుంటే శాసనమండలిలో మాట్లాడాలన్నారు. కులగణనకు 50 రోజుల సమయం ఇచ్చామని అది సరిపోదా అని మంత్రి సీతక్క నిలదీశారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కాపాడుకునేందుకు సమగ్ర సర్వేలో బీసీల లెక్కను తగ్గించి తూతు మంత్రంగా సర్వే చేపట్టారని అదే సీఎం రేవంత్ రెడ్డి ఎత్తుగడాని కాంగ్రెస్ బహిష్కృత నేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే తప్పుల తడకాని నిరూపిస్తానని ఆయన సవాల్ విసిరారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. మాట మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. కార్యకర్తల శ్రమతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. కొందరు నేతలు బీజేపీ బీఆర్ఎస్ గొంతుకులై మాట్లాడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ చేయలేనిది తాము చేశామని అభినందించాల్సింది పోయి విమర్శలు చేస్తారా అని ప్రశ్నించారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో పోల్చుకునే స్థాయి మల్లన్నది కాదని చెప్పారు. కులగణనపై అభ్యంతరాలుంటే శాసనమండలిలో మాట్లాడాలన్నారు. కులగణనకు 50 రోజుల సమయం ఇచ్చామని అది సరిపోదా అని మంత్రి సీతక్క నిలదీశారు. సతీష్ స్పందన ఈ రోజు తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై ఇటు కాంగ్రెస్ మంత్రి ఉన్నటువంటి సీతక్క అదేవిధంగా సిడబ్ల్యూసీ సభ్యులు వంశీచందర్ రెడ్డి కూడా ఫైర్ అయ్యారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి తన ఓటమికి కారణం అంటూ కూడా చేసిన వ్యాఖ్యలు కూడా ఉనికి కోసమే కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇటు సీతక్క కూడా తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను కూడా తప్పుపట్టారు. ఇటు కార్యకర్తల శ్రమతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కూడా ఆమె స్పష్టం చేశారు. ఇటు కొందరు బీజేపీ బీఆర్ఎస్ గొంతుకలై మాట్లాడుతున్నారని, మరి తీన్మార్ మల్లన్న ఇటు బీజేపీకి బీఆర్ఎస్ సపోర్ట్ గా మాట్లాడినట్టు తన వ్యాఖ్యలు ఉన్నట్టుగా చెప్పారు. మరి కాంగ్రెస్ లైన్ దాటారు కాబట్టి మరి హైకమాండ్ కూడా తీన్మార్ మల్లన్నపై కూడా వెయిట్ వేసిందని కూడా ఆమె చెప్పుకొచ్చారు. మరి బీఆర్ఎస్ చేయలేనిది మేము చేసి చూపిస్తే అభినందించాల్సింది పోయి ఈ రకంగా విమర్శ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా మంత్రి సీతక్క ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరి రాహుల్ గాంధీతో పోల్చుకునే స్థాయి తీన్మార్ మల్లన్నకు లేదంటూ కూడా ఆమె ఘాటుగా స్పందించారు. ఇక కులగణనపై కూడా అభ్యంతరాలుంటే శాసన మండలిలో మాట్లాడొచ్చని, మరి దేశవ్యాప్తంగా కూడా ఏ రాష్ట్రం కూడా కులగణన చేయని టైంలో మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇనిషియేటివ్ తీసుకొని మరి తెలంగాణ ఒక రోల్ మోడల్ గా చేసుకుంటూ మరి కులగణన చేస్తామని, మరి ఎవరైతే డీటెయిల్స్ ఇవ్వాలో వాళ్ళకు సంబంధించి కూడా త్వరలోనే అంటే ఇప్పటికే ఆ డేట్ కూడా పొడిగించారు కాబట్టి మరి కులగణన పాల్గొన్న వారు ఉంటే మాత్రం వాటన్నిపై కూడా వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలని కూడా చేశారు. ఇక కులగణనకు గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ 2014లో ఒక్కరోజు మాత్రమే కులగణన సర్వే సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ గవర్నమెంట్ చేస్తే మాత్రం మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత దాదాపు కులగణన 50 రోజుల పాటు కూడా సమయం ఇచ్చాము. మరి సరిపోక కూడా మొన్న డేట్ కూడా ఎక్స్చేంజ్ చేశాం కాబట్టి మరి ఇంకా ఎవరైనా కులగణన సంబంధించి కూడా ఎవరైనా డీటెయిల్స్ ఇవ్వకపోతే మాత్రం వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా కులగణన సమగ్ర ఇంటి కుటుంబ సర్వేలో పాల్గొనొచ్చంటూ కూడా మంత్రి సీతక్క కూడా తీన్మార్ మల్లన్న కూడా కౌంటర్ ఇచ్చారు. ఇక ఇప్పటికే ఇటు సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కూడా తీన్మార్ మల్లన్న కూడా ఈ రోజు వ్యాఖ్యలు చేశారు. ఇటు సోమవారం కూడా ప్రెస్ క్లబ్ లో కూడా ఘాటుగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మరి తను బీసీ నినాదం ఎత్తుకోవడంతోనే మరి తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని కూడా ప్రధానంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అయితే దీనికి
సంబంధించి కూడా మరి వరంగల్లో బీసీ సభలో కూడా మరి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడం అదొకటైతే, మరొకటి ఇటు బీసీ కులగణ సంబంధించి సర్వే సంబంధించి పత్రాలను కూడా శాసన మండలిలో చించేయడం, మరి బీసీ కులగణ సర్వే అంతా కూడా తప్పుల తడాక ఉందంటూ కూడా ఆయన దుయ్యబట్టారు. మరి దీనిపై కూడా ఏఐసిసి హైకమాండ్ కూడా చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుని మరి క్రమశిక్షణ కమిటీ కూడా ముందస్తుగా ఇటు నోటీసులు కూడా ఇచ్చింది. మరి దీనిపై స్పందించకపోవడంతో మరి మొన్ననే లాస్ట్ వీకే ఇటు తీర్మార్ మల్లన్నపై కూడా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మరి చిన్నారెడ్డి కూడా మరి సస్పెండ్ చేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి మరి వీటన్నిటిపై కూడా ఈ రోజు ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న కూడా కౌంటర్ దాఖలు చేస్తూ ఇటు కౌంటర్ గా ఇటు సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఈ రకంగా చేశారు. మరి ఇటు బీజేపీకి బీఆర్ఎస్ కు మద్దతుగా ఇటు తీర్మార్ మల్లన్న వ్యాఖ్యలు చేశారంటూ కూడా మరి కొద్దిసేపటి క్రితమే ఇటు మంత్రి సీతకు కూడా తీవ్రంగా ఖండించారు తీర్మార్ మల్లన్న వ్యాఖ్యల్ని. కొద్దిసేపటి క్రితమే ఇటు సిడబ్ల్యూసి మెంబరు వంశీచంద్ర రెడ్డి అంటే మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేసినటువంటి వంశీచంద్ర రెడ్డి కూడా ఘాటుగా స్పందించారు. మరి తను మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేయాలన్నది అధిష్టానం నిర్ణయించుకుంది తప్ప మరి నా గెలుపు కోసం రేవంత్ రెడ్డి ఎంతగానో కృషించారని, మరి బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కై తను మహబూబ్ నగర్ లో ఎంపీగా గెలిచాల్సింది ఉండే గానీ అక్కడ ఎంపీగా డీకే అరుణ గెలుపొందారని, మరి బీఆర్ఎస్ బీజేపీ కుట్రలోనే అక్కడ మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ గెలవలేకపోయిందంటూ కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక కవిత జైల్లో ఉండడంతో ఆమెను బయటకు తెచ్చేందుకే ఇటు బీఆర్ఎస్ బీజేపీ అమ్ముడుపోయింది. మరి అమ్ముడుపోయే అక్కడ బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కై మరి మహబూబ్ నగర్ లో అక్కడ ఎంపీగా డీకే అరుణను గెలిపించుకున్నారని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి గతంలో కేసీఆర్ లాంటి వాళ్ళు ఎంపీగా పనిచేసినటువంటి మహబూబ్ నగర్ లో సిట్టింగ్ బీఆర్ఎస్ సీట్ లో బీఆర్ఎస్ డిపాజిట్ కోల్పోయి బీజేపీకి మద్దతుగా నిలిచింది. కాబట్టి మరి దీనికి నిదర్శనం ఏంటో చెప్పాలని చెప్పారు. మరి ముఖ్యమంత్రి గ్రామ స్థాయి నుంచి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ గెలుపు కోసం సమిష్టిగా కృషి చేస్తుంటే మరి ఈ రకంగా సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదంటూ కూడా చెప్పారు. మరి ఒక బీసీ దాంతోనే తీర్మార్ మల్లన్న ముందుకెళ్తున్నారు, మరి బీసీని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా మరి వంశీచంద్ర రెడ్డి కూడా ఘాటుగా వ్యాఖ్యలు ఇచ్చారు. మరి మొత్తానికైతే ఇటు తీర్మార్ మల్లన్న పై కూడా రాష్ట్ర టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ కూడా సస్పెండ్ చేసింది. మరి ఈ నేపథ్యంలో దానికి గల కారణాలపై కూడా ఈ రోజు తీర్మార్ మల్లన్న ఇటు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కూడా తన వాదన బలంగా వినిపించారు. మేజర్ గా ఇటు సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా ఇటు బీసీ కులగణ సతీష్ ఇప్పుడు తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కాంగ్రెస్ నుండి సస్పెండ్ చేశారని కూడా తీన్మార్ మల్లన్న చేసినంత మాత్రాన బీసీ ఉద్యమం ఆగదని చెప్తున్నారు. అంటే ఏంటి తీన్మార్ మల్లన్న బీసీ సంఘాలతో కూడా సమావేశమయ్యారని తెలుస్తోంది. మరి ఆయన నెక్స్ట్ ప్లాన్ ఏంటి, ఏ విధంగా ఎటేళ్లబోతున్నారు తీన్మార్ మల్లన్న? రాబోయే రోజుల్లో తప్పకుండా బీసీని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఎందుకంటే రాబోయే టర్మ్ కూడా బీసీ నుంచే సీఎం గా వ్యక్తి రావాలంటూ కూడా మరి ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న కూడా వ్యాఖ్యానం చేయడం జరిగింది. మరి బీసీలపై కూడా రెడ్డిల పెత్తనం కూడా కొనసాగుతుంది. లాస్ట్ 2 టర్మ్స్ కూడా రావుసు వర్గం కూడా సీఎం సీట్ లో ఉన్నారు. మరి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సీఎం సీట్ లో ఉన్నారు కావచ్చు. మరి రాబోయే ఎన్నికల్లో అంటే వచ్చే ఎన్నికల్లో మాత్రం కంపల్సరీ బీసీ వ్యక్తి సీఎం అవుతారని కూడా ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న చెప్పారు. మరి ఆ వర్గం కూడా మరి రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తారా, లేకపోతే బీసీలందరినీ కలుపుకొని మరి ఏ రకంగా ముందుకెళ్తారు? మరి మేజర్ ఒకటే అంటున్నాడు తీర్మార్ మల్లన్న, మరి బీసీ సంబంధించిన కులగణ సర్వే అంతా కూడా తప్పుల తడాకా జరిగింది. మరి చాలా వారి డీటెయిల్స్ కూడా మిస్ అయ్యాయి. మరి దీనికోసం ఒకవైపు గవర్నమెంట్ మళ్ళీ కులగణ రీసర్వేకి సంబంధించి కూడా ఇప్పటికే టైం కూడా ఇచ్చారు. మరి ఇందులో ఇప్పటి వరకు ఎవరైతే బీసీ కులగణ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ఎవరైతే పాల్గొనలేదో మరి వాళ్ళ డీటెయిల్స్ మళ్ళీ ఇవ్వచ్చు. అంటే ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కానీ ఇటు బీజేపీ నేతలు కూడా కొంతమంది బీసీ కులగణ సర్వే కూడా ఎవరు కూడా పాల్గొనలేదని కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి ఆ మధ్య కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇటు కేటీఆర్ గానీ కవిత గానీ హరీష్ రావు గానీ మరి యొక్క బీసీ కులగణ సర్వేలు కూడా పాల్గొనాలి, వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. మరి వాళ్ళు ఒకవేళ బీసీ కులగణ సర్వేలో పాల్గొనకపోతే మాత్రం వాళ్ళు తెలంగాణ వాళ్ళను బహిష్కరించినట్టుగా భావిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి మధ్య ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ప్రస్తావించారు. కాబట్టి ప్రజెంట్ అయితే మాత్రం ఇటు బీసీ కులగణ సంబంధించిన సర్వే కూడా పూర్తి స్థాయిలో జరగలేదు, అంత తప్పుల తడాక జరిగిందని కూడా ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న కూడా ఆరోపిస్తున్నారు. మరి దీనిపై కూడా ఇటు కాంగ్రెస్ నుంచి కూడా కౌంటర్ దాఖలు చేస్తున్నారు. మరి బీసీ కులగణ సర్వే ఒక్కరోజు జరిగింది కాదని మరి దాదాపు 50 రోజుల పాటు జరిగినటువంటి బీసీ కులగణ సర్వేపై కూడా ఈ రకంగా తప్పుగా మాట్లాడడం కరెక్ట్ గా కూడా చెప్పారు. మరి ఇటు మేజర్ గా మాత్రం ఇటు బీసీలను తక్కువ చేసే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. సతీష్ ఇప్పుడు గతంలో లేని విధంగా బీసీ వాదం ఇంత బలంగా ఈసారి వినిపిస్తున్నట్టు కూడా కనిపిస్తోంది. అంటే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత తీర్మార్ మల్లన్న బీసీలతో బహిరంగ సభ పెట్టబోతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. మరి ఏంటి కొత్త పార్టీ అన్న ప్రకటన చేసే అవకాశం ఉందా? తప్పకుండా వీటన్నిటిపై కూడా భవిష్యత్ కార్యాచరణ కూడా త్వరలోనే
ప్రకటిస్తారంటూ కూడా తీర్మార్ మల్లన్న కూడా చెప్పడం జరిగింది. మరి గతంలో ఎన్నెల్ లేని విధంగా బీసీని మాత్రం ప్రజెంట్ అయితే మాత్రం తెర మీదకి వచ్చని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో బీసీల గొంతు వినిపించినప్పుడు కూడా అంటే ఇటు ఆర్ కృష్ణయ్య గానీ లేకపోతే ఇతరేతర కొంతమంది లీడర్స్ అంతా కూడా బీసీ నినాదాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ పెద్ద ఎత్తున మాత్రం అంతగా యాక్టివ్ గా రాలేదు. ఎందుకంటే కొంతమంది బీసీలు బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తే కొంతమంది బీజేపీకి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. గతంలో కాంగ్రెస్ కూడా కొంతమంది బీసీలు కూడా సపోర్ట్ ఉంది. కానీ ప్రజెంట్ మాత్రం సిచ్యువేషన్ లో మాత్రం మరి ఇటు రెడ్డిలకు అదే విధంగా ఇటు రావు సామాజిక వర్గానికి ప్రత్యామ్నాయంగా బీసీలు ఎదగాల్సిన టైం వచ్చింది. మరి బీసీ వ్యక్తి నెక్స్ట్ సీఎం కావాలని కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇటు రాష్ట్ర వ్యాప్తంగానే దేశ వ్యాప్తంగానే ఎక్కువగా బీసీ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి మరి తక్కువ వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు అధికారులు వాళ్ళ చేతులకు వస్తున్నాయి. మరి ఎక్కువగా బీసీ వర్గానికి మాత్రం ఎక్కువగా పదవులు కూడా లభించట్లేదు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో బీసీలపై కూడా కొంతవరకు వివక్షత చూపుతారనే బాగుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి త్వరలోనే మరి తీర్మానం వలన మరి బీసీలందరినీ ఏకం చేసే ప్రయత్నం చేస్తారా, లేకపోతే కొత్త పార్టీని తెరమీకి తెస్తారా, కొత్తగా బీసీకి సంబంధించిన పార్టీని తీసుకొస్తారా అన్నపై కూడా కొంతవరకు చర్చ అయితే జరుగుతుంది. మరి చూడాలి. మరి ఇప్పటి వరకు అయితే మాత్రం ఇటు తీర్మానం వలన అయితే ఇటు సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా ఇటు కొంతమంది మంత్రుల టార్గెట్ గా అయితే ఆయన ప్రెస్ మీట్ లో ప్రస్తావించడం జరిగింది. మరి త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణ కూడా చెప్తా ఉంటున్నారు. మరి ఇప్పటి వరకు అయితే ఇటు ఎమ్మెల్సీ తీర్మానాలకు కౌంటర్ గా మాత్రం ఇటు మంత్రి సీతక్క గారి ఇటు సిడబ్ల్యూసీ మెంబర్ వంశీచంద్ర రెడ్డి గాని ఇతర సంబంధించిన కీలక నేతలంతా కూడా కౌంటర్ వేస్తున్నారు. మరి చూడాలి మరి ఎంతవరకు తీర్మానాల వ్యాఖ్యలపై ఏ రకంగా ముందుకెళ్తారని కూడా మరి త్వరలోనే తీర్మానాలను కూడా మరి కొత్తగా బీసీ కులాలను కూడా ఏకం చేసి మరి కొత్త పార్టీ అయినా పెడతారా, లేకపోతే ఆయన పార్టీలకు వెళ్ళి మరి బీసీల అభ్యుదయం కోసం గానీ మరి బీసీల వ్యక్తిగతంగా అంటే బీసీల కోసం కానీ పనిచేస్తారో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఎమ్మెల్సీ తీర్మానం వలన చేసిన వ్యాఖ్యలపై కూడా ఇటు కాంగ్రెస్ నేతలు మాత్రం బగ్గుమంటున్నారు. కౌంటర్ గా అయితే చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. స్పందన. రైట్, థ్యాంక్ యూ సతీష్.